తాడేదేవులపల్లి ముతూట్ దోపిడీ కేసులో నిందితుల్ని వేటాడుతున్నారు పోలీసులు. రాజేంద్రనగర్ హ్యాపీ హోమ్స్ అపార్ట్మెంట్ పార్కింగ్ లో టవేరా వాహనాన్ని గుర్తించారు. దీంతో అక్కడ తనిఖీలు చేస్తున్నారు పోలీసులు. దొంగలు అపార్ట్మెంట్ లో ఉన్నారని అనుమానిస్తున్న పోలీసులు అపార్ట్మెంట్ వాసుల్ని ఖాళీ చేస్తున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా దోపిడీ దొంగల కోసం 20 టీమ్స్ గాలిస్తున్నాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ శర్మ అందిస్తారు. ముత్తూట్ ఫైనాన్స్ దోపిడీ యత్నం కేసులో నిందితులు వాడినటువంటి వాహనం ఇదే టవేరాలో ఉదయం జరిగినటువంటి దోపిడీ యత్నం తర్వాత వాహనాన్ని ఇదే అపార్ట్మెంట్లో పార్క్ చేసి వాళ్ళు వెళ్ళిపోయారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా వెహికల్ వాడినటువంటి ఆ నిందితులకు సంబంధించినటువంటి విజువల్స్ అలాగే వాహనానికి సంబంధించి ఇక్కడ పార్క్ చేసినటువంటి దానికి సంబంధించి పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అపార్ట్మెంట్ ఈ హ్యాపీ హోమ్ టవర్స్ అపార్ట్మెంట్లోకి పెద్ద ఎత్తున పోలీసు బలగాలు చేరుకున్నాయి. నిందితులు మరి ఇక్కడ ఏ ఇంట్లో దాచుకున్నారనే దానికి సంబంధించి కాసేపట్లో ఆక్టోపస్ పోలీసులు వచ్చిన తర్వాత ప్రతి ఇంటిని కూడా క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించే అవకాశం కనిపిస్తుంది. మొత్తం 9 బ్లాకులు ఉన్నాయి. ఒక్కో బ్లాక్లో 50 ఇళ్ళు ఉన్నాయి. మరి ఈ వాహనాన్ని ఇక్కడే ఎందుకు వీళ్ళు పార్క్ చేశారు, వాళ్ళు ఎలా రాగలిగారు? ఒక ఎంట్రన్స్ పాయింట్ ఒకటి ఉంది, ఎంట్రీ పాయింట్, అలాగే ఎగ్జిట్ పాయింట్ ఒకటి ఉంది. మరి ఎలా వచ్చి వాళ్ళు ఇక్కడే ఉన్నారా లేదంటే వెళ్ళిపోయారా అనేటువంటి దానికి సంబంధించి మాత్రం సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. సైబరాబాద్లోని అన్ని విభాగాల పోలీసులు ఇక్కడికి చేరుకున్నారు. అలాగే కాసేపట్లో ఆక్టోపస్ పోలీసులు వచ్చిన తర్వాత మళ్ళీ ఈ ఆపరేషన్కి సంబంధించి సర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. మొత్తం అన్ని బ్లాకులన్నీ కూడా దిగ్బంధం చేశారు పోలీసులు. అన్ని చుట్టూ కూడా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అయితే ప్రస్తుతం ఈ ప్రాంతంలో మరి వాళ్ళు ఎక్కడ ఎలా తలదాచుకున్నారనే దానికి సంబంధించి మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం అయితే మనకు కనిపిస్తోంది. ఉదయం ఈ సంఘటన జరిగిన తర్వాత ఉదయం నుంచి కూడా ఎక్కడెక్కడ ఈ అంశానికి సంబంధించి వాళ్ళు వాడినటువంటి వాహనం కానీ వాళ్ళు తిరిగినటువంటి ప్రదేశాలన్నీ కూడా సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు అన్ని కోణాల నుంచి చూసిన తర్వాత ఇక్కడ వాళ్ళు వచ్చి ఈ పార్క్ చేసినట్టు తెలుస్తోంది. దానికి సంబంధించి ఉదయం నుంచి కూడా అదే అనేక కోణాల నుంచి దర్యాప్తు జరుగుతోంది. దీనికి సంబంధించి ఏసీపీ గంగారెడ్డి గారు ఉన్నారు. ఏం జరుగుతోంది ఉదయం నుంచి? లేదు, వెరిఫై చేస్తున్నాం. అక్కడ చెప్పండి. వెరిఫై చేస్తున్నామండి. ఒక వెహికల్ ట్రేస్ అయింది, దాన్ని ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. అంటే మార్నింగ్ అక్కడ జరిగిన తర్వాత వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చారు. ఎంతమంది ఉన్నారు దాంట్లో? అదంతా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం, తర్వాత చెప్తాం. మీ ఆపరేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఆల్రెడీ స్టార్టెడ్. అందుకే మీరు బయటకు వెళ్తామా ఆపరేషన్ స్టార్ట్ అవుతుంది. మరి ఈ అంశానికి సంబంధించి కాసేపట్లో ఆక్టోపస్ బలగాలు ఇక్కడికి వచ్చిన తర్వాత మరి వాళ్ళ ఆపరేషన్ మొదలయ్యేటువంటి అవకాశం మనకు కనిపిస్తోంది. భారీ స్థాయిలో అయితే పోలీసులు ఇక్కడికి చేరుకున్నారు. దీనికి సంబంధించి అధికారితో కూడా మాట్లాడదాం. అంటే మార్నింగ్ ఒక 8 మెంబర్స్, నియర్లీ 8 మెంబర్స్ వచ్చారు. 5 మెంబర్స్ కరెక్ట్ 9-10కు వాళ్ళు లోపలికి ఎంటర్ అయ్యి ఆ టైంలో ఎవరు లేనటువంటి సమయంలో, అంటే పబ్లిక్ ఎవరు లేరు, కస్టమర్స్ ఎవరు లేరు టైంలో ఎంటర్ అయ్యి వాళ్ళకు వెపన్స్ చూపించేసి వాళ్ళు ప్రయత్నం చేశారు రాబరీ చేయాలని. సో ఈ లోపల ఆ మేనేజర్ మొత్తుకోవడం చేత ఇంటి ఓనరు అక్కడ కింద ఉన్నటువంటి పబ్లిక్ పరిగెత్తుకు రావడంతో వీళ్ళంతా కూడా భయపడి చేనికి వచ్చిన వాళ్ళు పారిపోయారు. వాళ్ళే ఇక్కడికి వచ్చి ఇక్కడ పార్క్ చేశారని ఎలా గుర్తించారు? అంటే అక్కడ ఒక వెహికల్ మాకు టవేరా వెహికల్ సీసీటీవీలో కవర్ అయింది. ఆ వెహికల్ సీసీటీవీ కెమెరాని పట్టుకొని మేము ఉదయం నుంచి అందరం కూడా అన్ని పార్టీస్ చెక్ చేస్తుంటే ఈ వెహికల్ ఇక్కడ అబెండెడ్ అని చెప్పి ఇన్ఫర్మేషన్ వస్తే ఈ వెహికల్ నుంచి. ఎంతమంది దాంట్లో ఉన్నారు? మాకు ఇన్ఫర్మేషన్ 8 మంది ఉన్నారు. మొత్తం దీంట్లో ఇక్కడే పార్క్ చేసి వెళ్ళిపోయారా వాళ్ళు? 8 మంది కూడా ఇక్కడికి వచ్చినట్టు ఇన్ఫర్మేషన్ 2 వచ్చారని చెప్పి ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఇన్ఫర్మేషన్ దాన్ని బట్టి ఇక్కడ ఏమైనా షెల్టర్ తీసుకుంటారా, ఎవరైనా సాయం చేస్తారని వాళ్ళ ముఖ కవలికలు ఏమైనా గుర్తించారు? ఉన్నాయి, అన్ని మీడియాకి ఇచ్చాము అన్ని. సో వాళ్ళు చేస్తున్నటువంటి ఎలా చేశారనేది కూడా మీడియాకి ఇచ్చాము. మీడియాలో ప్రదర్శిస్తే కూడా ఇంకా మాకు వాళ్ళని గుర్తుపట్టి చెప్పే వాళ్ళు ఉంటే మాకు పోలీసుకు ఇన్ఫర్మేషన్. ఆపరేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎన్ని గంటల వరకు జరుగుతుంది? మరి ఇలా లోకల్గా అందరూ సహకరిస్తున్నారా? లోకల్ అందరూ సహకరిస్తున్నారు. మా సీనియర్ ఆఫీసర్స్ ఫోన్ చేస్తున్నారు. వేరే టీమ్స్ వస్తున్నాయి, వేరే ఆక్టోపస్ అవన్నీ వస్తున్నాయి. దాన్ని బట్టి వాళ్ళు వచ్చిన తర్వాత ఏ టైంకి వస్తారు. ఓకే, మరి కాసేపట్లో దీనికి సంబంధించినటువంటి ఆపరేషన్ సర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. మరి దానికి సంబంధించి పోలీస్ స్టేషన్కు మా నెంబర్లకు 100కు ఫోన్ చేసినాం. వెహికల్ ఏమన్నా మారణాయుధాలు కానీ ఇతర వస్తువులు ఏమైనా గుర్తించారా? అందులో ఉన్నాయా? లేదు, ఇంకా చెక్ చేయలేదు. అది డాగ్ స్క్వాడ్ గురించి చూస్తున్నారు. డాగ్ స్క్వాడ్ వాళ్ళు వచ్చిన తర్వాత క్లూస్ టీమ్ వస్తుంది. వేలి ముద్రలు అలాంటి ఏమైనా పరిశీలించడానికి చూస్తున్నాం. ఇద్దరే ఉన్నట్టు మాత్రం ఐడెంటిఫై అయింది. ఇద్దరే వచ్చి పెట్టిపోయారని ఐడెంటిఫై. మరి కాసేపట్లో దీనికి సంబంధించినటువంటి సర్చ్ ఆపరేషన్
ప్రారంభమవుతుంది. మరి ఆ ఇద్దరు ఇక్కడే తలదాచుకున్నారా, మరి ఇక్కడి నుంచి పారిపోయారా అనేటువంటిది కూడా తేలాల్సి ఉంది. దానికి సంబంధించి ఎంత రాత్రి అయినా వీళ్ళు ఇక్కడే ఉండి సర్చ్ ఆపరేషన్ కొనసాగించేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. ఓటు స్టూడియో.